గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కన్నుమూసింది. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ నెల 25న నిజామాబాద్లో సౌమ్యపై గంజాయి స్మగ్లర్లు దాడి చేశారు. ఆమెను కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సౌమ్యను హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. 5 రోజులుగా నిమ్స్ లో చికిత్స పొందుతూ సౌమ్య మృతి చెందింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా సౌమ్యను కాపాడుకోలేకపోయామని, రాత్రి 9 గంటల 41 నిమిషాలకు సౌమ్య చనిపోయిందని నిమ్స్ డాక్టర్లు ప్రకటించారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య నిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలని మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కొద్ది నిమిషాల క్రితమే నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడినటువంటి సౌమ్య ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ అత్యంత విషమైనటువంటి పరిస్థితుల్లో గత 2 రోజులుగా ఉంది. కొద్ది నిమిషాల క్రితమే నిమ్స్ వైద్యులు కూడా ఒక పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. సౌమ్య చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కూడా ప్రస్తుతం అప్పుడున్నటువంటి వైద్యులు కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్ల కారు దాడిలో ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ సౌమ్య తీవ్ర గాయాల పాలైంది. గంజాయి తరలిస్తున్నారు అనేటువంటి సమాచారంతో గంజాయి తరలిస్తున్నటువంటి ముఠాను అడ్డుకునేటువంటి ప్రయత్నంలోనే ఆ సౌమ్యాలు ఆ కారుతో గుద్ది వాళ్ళు అక్కడి నుండి పరారైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడి నుండి నేరుగా హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ తరలించారు. నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే అధికారులు కూడా ఈ అంశానికి సంబంధించి చాలా సీరియస్ గానే పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అంటే మరింత ఈ కేసులో మరికొన్ని కీలకమైనటువంటి ఆధారాలు సేకరించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కొద్ది నిమిషాల క్రితమే నిమ్స్ వైద్యులు కూడా అధికారికంగా పత్రికా ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. నవేష్. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కన్నుమూసింది. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ నెల 25న నిజామాబాద్ లో సౌమ్యపై గంజాయి స్మగ్లర్లు దాడి చేశారు. ఆమెను కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సౌమ్యను హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. 5 రోజులుగా నిమ్స్ లో చికిత్స పొందుతూ సౌమ్య మృతి చెందింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా సౌమ్యను కాపాడుకోలేకపోయామని, రాత్రి 9 గంటల 41 నిమిషాలకు సౌమ్య చనిపోయిందని నిమ్స్ డాక్టర్లు ప్రకటించారు.